ఒక మిక్సీ జార్లో ఒక స్పూను నువ్వులు, అలాగే ఒక స్పూన్ గసగసాలు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 10 జీడిపప్పులు, 5 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ యాడ్ చేసుకుందాము. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను స్పైసీకి తగ్గట్టుగా. ఇవిలా వేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక స్పూను కొబ్బరి తురుము కూడా వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కదా, ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసేసుకొని నేనైతే ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. చెక్క, లవంగాలు, మిరియాలు, ఈ అనాస పువ్వు, ఒక బిర్యానీ లీఫ్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం దీనికి ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సోంపు వేసేసుకుంటున్నాను. అందులోనే ఈ టమాటా ముక్కలు వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకుని ఈ పుదీనా పేస్ట్ వేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ కూడా వేసి దానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. ఈ లోపల మనమైతే దానికి పుదీనాకి మిక్స్ చేయడానికి అనేసి నేను పొటాటో అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇవైతే మనం బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి, అంటే కలర్ అనేది బాగా రెడ్ షేడ్కి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయింది కదా, ఈ రైస్లోనే నేను మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొటాటో ఫ్రై మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంతే అంటే సింపుల్గా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.